కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో ఇవాళ ఇంద్రకీలాద్రి మీద జిల్లా అధికార యంత్రాంగం గుడి దుర్గగుడి బోర్డే కాకుండా దుర్గగుడి ఈవో అధికారులు అందరం కలిసి అమ్మవారిని దర్శించుకుని రేపు 6వ తారీఖు 7వ తారీఖు 8వ తారీఖు ఈ 3 రోజుల్లో ప్రతి 12 సంవత్సరాలకి అమ్మవారికి పూర్ణ కుంభాభిషేకం జరుగుతుంది. అది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు, లోకేష్ గారు, మంత్రులు అందరూ కూడా ఈ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ఉత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు ఏ విధంగా చేయాలనేది అందరం కూడా కూర్చొని ఆలోచించి ఈ ఉత్సవం ప్రతి 12 సంవత్సరాలకి వస్తుంది కాబట్టి ఎంతోమంది భక్తులు, లక్షలాది మంది భక్తులు దర్శించుకోవడానికి వస్తారు. గత 12 సంవత్సరాల క్రితం పెద్దలు కంచికామ కోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి గారి చేతుల మీదుగా జరిగిన ఈ ఉత్సవం మళ్ళీ ఆయన వారసులైన విజయేంద్ర సరస్వతి గారి చేతుల మీదుగా 6వ తారీఖు ఉదయం 8 గంటలకి హోమం ద్వారా ప్రారంభం కాబోతుంది. కాబట్టి అందరూ కూడా చక్కటి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మేమందరం కూడా తలంచి ఇక్కడ ఏ విధమైన ఏర్పాట్లు చేయాలో ఆ విధంగా ఏర్పాట్లు చేయబోతున్నాం. ఈ యొక్క క్రతువు ద్వారా మనం ఆలయ విమాన గోపురాలను సంప్రోక్షణ చేయటం, ఈ సంప్రోక్షణ వల్ల ఆలయ తేజస్సు మరింత పెంపొందించే విధంగా ఉంటుంది ఆ క్రతువు యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా ఆలయంలో ఉన్న పండితులు, వేద పండితులు, పురోహితులు అందరూ ఈ కార్యక్రమాన్ని, ఈ క్రతువుని నిర్వర్తిస్తారు. కాబట్టి ఈ క్రతువు వల్ల ఆలయం మళ్ళీ పునర్జీవమయ్యే శక్తివంతంగా తయారయ్యే విధంగా ఉండబోతుంది. ఈ కార్యక్రమానికి పెద్దలందరూ కూడా 6, 7, 8 తారీఖున నిశ్చయించారు. మళ్ళీ ప్రతి 12 సంవత్సరాలకి వచ్చే ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా దేశ విదేశాల నుంచి వచ్చి భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని ఎటువంటి లోటుపాట్లు లేని ఏర్పాట్లు చేయబోతున్నాం. అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటామని కోరుకుంటూ అందరం కూడా ఇవాళ సమీక్షించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలో కూడా మీ అందరికీ ఎప్పటికప్పుడు మనం చూసాం. విజయవాడ జిల్లా అధికారులు కానీ, దేవాదాయ అధికారులు కానీ, మొన్న విజయవాడ దసరా ఉత్సవాలప్పుడు కానీ, తర్వాత జరిగిన అనేక కార్యక్రమాల్లో క్రౌడ్ మేనేజ్మెంట్ దాని నుంచి ఏది కూడా చిన్న ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా నిర్వర్తించారు. మనం చూస్తే పోలీసు వారు మంచి పోలీస్ కంట్రోల్ ఏర్పాటు చేసి ఎక్కడా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నిమిషం కలెక్టర్ గారు కానీ, పోలీస్ కమిషనర్ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, ఆలయ ఈఓ గారు కానీ, చైర్మన్ గారు కానీ అందరూ కూడా బ్రహ్మాండంగా, ఆలయ ట్రస్ట్ బోర్డు కానీ, అధికారులు కానీ బ్రహ్మాండంగా దసరాని ఎంత భారీగా విజయం సాధించారో దాన్ని మరింత మంది భక్తులు వచ్చే ఉంటుంది. కాబట్టి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుని మరింత చక్కగా తీసుకెళ్ళడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ కూడా తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు అందాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చే మహాకుంభాభిషేకం కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఎన్టీఆర్ జిల్లా టీమ్ ఎన్టీఆర్ చెప్తున్న ఏ కార్యక్రమాన్ని మనం తీసుకెళ్తున్నాం. ఇప్పుడే ఎంపీ గారు, సిపి గారు చెప్పినట్టు, అలాగే చైర్పర్సన్ గారు, అలాగే టెంపుల్ ఈవో గారు, అధికారులందరి సమన్వయంతో, అలాగే టెంపుల్ ఎండోమెంట్ మినిస్టర్ గారు, అలాగే కూడా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు టెంపుల్ పనితీరు, అలాగే ఈ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతుందని ఎప్పటికప్పుడు చేస్తున్నారు. వాళ్ళ సూచనలు ఈసారి కూడా వచ్చే ఈ మహాకుంభాభిషేకం దీన్ని ఎక్కడ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా సామాన్య భక్తులకు పెద్ద పెట్టమని అదే ప్రకారంగా వచ్చే భక్తులకి ఏ మాత్రం అసౌకర్యం లేకుండా అట్ ద సేమ్ టైం టెంపుల్ జరగాల్సిన ఈ మహాకుంభాభిషేకం దానికి రిక్వైర్డ్ స్టాండర్డ్గా ఎక్కడ అసౌకర్యంగా ఓపెన్ చేయడానికి అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చే భక్తులకి నా విన్నపం ఉంటే మీరు ఎంత భక్తిభావంతో వస్తారో అంతే పవిత్రంగా ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో మీరు పాల్గొని ఖచ్చితంగా మీరు సంతృప్తితో అమ్మవారిని దర్శించుకొని వస్తున్నప్పుడు మీకు కావాల్సిన సౌకర్యాల గురించి యూనియన్ ఇక్కడ ఉన్న పార్కింగ్ ఫెసిలిటీస్ లేదా పిల్లలకి, అలాగే వృద్ధులకు కావాల్సిన ఫెసిలిటీ ఏంటి, ఇవన్నీ చాలా సులువుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా కాంప్రమైజ్ చేస్తాం. లాస్ట్ టైం జరిగిన మన దసరా టైంలో చూసుకుంటే మనకు ఒక రోజుకి 2 లక్షల మందిని హ్యాండిల్ చేయగలిగాం. ప్రతి సంవత్సరము పెరుగుతూ ఉంది కాబట్టి ఈసారి రోజుకి 3 లక్షల మందిని కూడా హ్యాండిల్ చేయడానికి జిల్లా యంత్రాంగం పంపించడం డౌట్ పడాల్సిన అవసరం లేదు.
కాబట్టి ప్రభుత్వం నుంచి కూడా ఎప్పటికప్పుడు మనకు కావాల్సిన అన్ని సహకారాలు అందిస్తున్నాం కాబట్టి ఎప్పటికప్పుడు మనకు చేరుకుంటున్నాయి కాబట్టి ఈసారి కూడా కుంభాభిషేకాన్ని ఎప్పుడైతే చేస్తాము దానికి మీ అందరి సహకారం మీ అందరి ద్వారా కూడా ఈ మెసేజ్ ప్రత్యేకంగా ఈ మహాకుంభాభిషేకం ద్వాదశ వర్ష నియమం అంటామండి. 12 ఏళ్ళకు ఒకసారి పెద్ద దేవాలయాలు అన్నీ పాటించేవి, క్రమంగా అన్ని పాటించే దేవాలయాలు మళ్ళీ ఆ శక్తి పునః పెంచడానికి కానీ ఈ 12 ఏళ్ళలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు సెకండ్లో మనం వీటన్నిటికీ సంబంధించి ఒక ప్రక్షాళనలాగా తర్వాత శక్తిని మళ్ళీ పెంచడానికి మనకు 12 ఏళ్ళకు ఒకసారి కుంభాభిషేకం అనేది జరుగుతుంది. ఈ పైన అమ్మవారి శిఖరానికి స్వయం వస్తున్నారు, వారి చేతులతో అది ప్రతిష్ఠించడం జరిగింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ మనం ప్రక్షాళన చేస్తున్నాం. ఒక 3 రోజుల కార్యక్రమం, హోమాలు, పూజలు అన్నీ ఉంటాయి. శ్రీమాత్రే నమః. దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఈ సంవత్సరం కూడా వివిధ రకాలైనటువంటి సంప్రోక్షణాదులు, పవిత్రోత్సవాలు ఇవన్నీ కూడా అంతర్గతంగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతూనే ఉంటాయి. 12 సంవత్సరాల పాటు వీటన్నిటికంటే కూడా విశేషంగా కుంభాభిషేకం చేయాలనేటువంటిది ఆగమశాస్త్రంలో విహితమైనటువంటిది, విధింపబడింది. దీన్ని ఇక్కడ త్రిరాత్ర దీక్షతో చేయమని చెప్పి శ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వరులు ఆదేశించి ఉన్నారు. వారి యొక్క మంత్రాక్షరాలు తీసుకుని వారి యొక్క ఆదేశానుసారంగా త్రిరాత్ర దీక్షతో దీన్ని చేయడం జరుగుతోంది. కుంభ రాశిలో కూడా ఇది చేస్తున్నందువలన సూర్యుడు కుంభంలో ఉండగా చేస్తున్నందువలన కూడాను దీని కుంభాభిషేకం అనేటువంటి నామధేయం ఒకటి. అది కాకుండా ఈ యొక్క విగ్రహాలకి కింద ఉండేటువంటి యంత్రాలన్నిటికీ కూడాను శక్తి పెరిగి మళ్ళీ పూర్వస్థితి రావడం కోసమని కూడాను 12 సంవత్సరాల పాటు చేయమని చెప్పబడింది. కాబట్టి కూడాను ఈ కుంభాభిషేకాన్ని మనం నిర్వహిస్తున్నాము. ఇందులో మొదటి రోజున గణపతి పూజతో ప్రారంభం చేసి చిట్ట చివరి రోజున పూర్ణాహుతి 8వ తారీఖు 9:30 సుమారుగా 9:30 ప్రాంతంలో ఇది అభిషేకంతో ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుంది. 3 రోజుల కార్యక్రమం. మధ్యలో మూలమంత్ర హవనాలు, తర్వాత ఈ కలశ స్థాపన, విగ్రహ ప్రతిష్టాపన వగైరా ఉదయం సాయంత్రం కూడాను విధి విధానంగా సాంప్రదాయం ప్రకారంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి.